देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब। कम्युनिस्ट पार्टी ऑफ इंडिया सीपीआई के 100 साल के तकमील के मौके पर इस माह की 18 तारीख को खम्बम में 5 लाख अफराद के साथ एक अजीमुशान अवामी जलसा मुनक़िद किया जा रहा है, जिसमें मुल्क व बैरून मुल्क से सीपीआई के सरकर्दा कायदीन शिरकत करेंगे। इस सिलसिले में ज़िला विकाराबाद के तांडूर में वाक़ डॉक्टर BR अम्बेडकर चौराहे पर इजलास के पोस्टर्स की रस्म इजरा अंजाम दी गई। इस मौके पर खिताब करते हुए सीपीआई ज़िला सेक्रेटरी विजय लक्ष्मी पंडित ने पार्टी कारकुनों, हमदर्दों और आवाम से अपील की कि ज़िला विकाराबाद से ज़्यादा तादाद में खम्बम के इस तारीख़ी जलसे में शिरकत करने की अपील की और तहरीक से हौसला हासिल करें। उन्होंने इलाके के बुज़ुर्गों, अवामी नुमाइंदों और मुख्तलिफ़ कायदीन से इस जलसे को कामयाब बनाने के लिए ताउन की दरख्वास्त की। उन्होंने कहा कि इलाके में मौजूद अवामी मसाइल पर नई नस्ल के कायदीन के साथ मिलकर मुनज़्ज़म तहरीकें चलाई जाएंगी और भरपूर जिद्दोजहद की जाएगी। ये तहरीकें किसी ज़ाती मफाद के लिए नहीं बल्कि खालिसतन अवाम और उनकी भलाई के लिए होंगी। विजय लक्ष्मी पंडित ने अवाम को यकीन दिलाया कि अगर किसी के साथ नाइंसाफ़ी हो तो वह बिला झिझक बराह रास्त पार्टी क़यादत से रुजू कर सकते हैं और अपने मसाइल को हल करवा सकते हैं। इस प्रोग्राम में ज़िला मुआविन सेक्रेटरी पीर मोहम्मद, रविंदर, वेंकटेश, अनंतैया, अब्दुल्ला, मुनीर अहमद, सुरेश कुमार, बाबू, सुदर्शन, पुष्पा, कादर, राकेश, जयापा, यासैया और दीगर पार्टी कारकुनों ने शिरकत की। బహిరంగ సభను సిపిఐ జిందాబాద్ భారత కమ్యూనిస్ట్ పార్టీ జిందాబాద్ భారత కమ్యూనిస్ట్ పార్టీ జిందాబాద్ లాల్ వోటా జిందాబాద్ లాల్ వోటా జిందాబాద్ ఎర్ర జెండా జిందాబాద్ ఎర్ర జెండా జిందాబాద్ 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 సిపిఐ జిందాబాద్ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ 18వ తేదీన ఖమ్మం లోపల ఈ మన పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భం లోపల ఖమ్మం లోపల పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా 5 లక్షల మందితో పెద్ద బహిరంగ సభ ఖమ్మంలో జరుగుతుంది. ఆ సభను మన జిల్లా నుండి కూడా ఎక్కువ సంఖ్యలో ఆ సభకు విచ్చేసి జయప్రదం చేయాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా కోరుతున్నా. అదేవిధంగా ఆ సభ సందర్భంగా మాకు అన్ని విధాలుగా కూడా ఈ ప్రాంతం నుండి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీలు ఉంటేనే ప్రజల సమస్యల మీద వాళ్ళ నిజాయితీగా ఏమాత్రం స్వార్థం లేకుండా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళ కోసం నిలబడేది సిపిఐ. ఎప్పుడు కూడా ఈ ప్రాంతం లోపల చిత్తశుద్ధితోటి ఏ స్వార్థం లేకుండా చేసిన ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ ప్రాంతం నుండి అందరూ కూడా మా పార్టీకి ఆశీర్వదించి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి, ఎందుకంటే ఈ సభ అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది. 5 లక్షల మందితో జరుగుతున్న సభ, అది కూడా తెలంగాణ ప్రాంతంలోనే. కాబట్టి అందరూ కూడా ఇక్కడ నుండి సహాయం అందించాలని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ దేశాన్ని, ప్రజాస్వామ్య దేశాన్ని కాపాడుకోవాలంటే, లేకపోతే ప్రజల సమస్యలు, రోజువారీ సమస్యలు తీరాలంటే ఈ పార్టీ, దీని ప్రజా సంఘాలు నిరంతరం పనిచేస్తున్నాయి. కాబట్టి మీరందరూ కూడా అది గుర్తించాలని చెప్పేసి కోరుతున్నా. మా యువకులైనా కూడా, విద్యార్థులైనా, రైతులైనా, లేకపోతే మహిళలైనా, ఎవరికి సమస్యలు ఉన్నా కూడా ఈ ప్రాంతం లోపల ఖచ్చితంగా మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్య మీద కూడా నిలదీస్తున్నాం, ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, విజ్ఞప్తులు చేస్తున్నాం, లేకపోతే ధర్నాలు చేస్తున్నాం. ఇక్కడ రోడ్ల సమస్య మన దగ్గర నుండి
ఇంత ఫండ్ ప్రభుత్వానికి పోయినప్పటికీ కూడా, ఇంత రెవెన్యూ పోయినప్పటికీ కూడా ఈ ప్రాంతము వెనుకబడి ఉన్నది. మొన్న అసెంబ్లీలో కూడా, అంతకుముందు అసెంబ్లీ లోపల మన మురుగు నీళ్లు వాగులో కలుస్తున్నదంటే మా పార్టీ ఎమ్మెల్యే గారు స్పీకర్ గారి దృష్టికి, సభ దృష్టికి తీసుకొని రావడం జరిగింది. మంచినీళ్ళు కలుషితంగా మారిపోయి ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ విషయం అయితేనేమి, తాండూరు లోపల చూసుకుంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈరోజు మొన్న ఎంతమంది బస్సు దీంట్లో చనిపోతే అప్పుడు రోడ్ల సమస్య గుర్తొచ్చింది ప్రభుత్వానికి. అంతేకాకుండా నీళ్ల సమస్య, విపరీతంగా నీళ్ల సమస్య ఈ ప్రాంతంలో ఉన్నది. దానికి కారణమేంటి? ఇసుక ఇష్టం వచ్చినట్లు తరలిస్తున్నారు. ఏ మాత్రం అడ్డు లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. కాబట్టి భూగర్భ జలాలు అడుగంటిపోయి ఇక్కడ నీళ్లు నిలబడే పరిస్థితి లేదు. తద్వారా ఎన్ని గోదావరి జలాలు తెస్తున్నాం, కృష్ణా జలాలు తెస్తున్నాం, అది ఇది చెప్పినా కూడా మరి నల్లాలు ఇంత రాకపోవడానికి కారణమేంది? జనాలు పెరిగిపోతున్నారు. ఎందుకంటే హైదరాబాద్ తర్వాత అతిపెద్ద ప్రాంతం తాండూరు ప్రాంతం కూడా. ఇక్కడ జనాలు, ఇక్కడ చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి, పని చేసే వాళ్ళు ఎక్కువ మంది సంఘటిత అసంఘటిత కార్మికులు ఉన్నారు. అదేవిధంగా వివిధ బిజినెస్లు చేసుకునే వాళ్ళు ఇక్కడ పెరిగిపోతున్నారు. దానికి తగిన విధంగా సోర్సెస్ లేవు ఇక్కడ. కాబట్టి నీళ్లు రాకుండా అయినాయి. ఈ నీళ్లు ఇన్ని రోజులు రాకపోతే ఎవరు అడిగే నాతుడు లేదు. ఇటువంటివన్నీ కూడా కార్యాచరణ మేము రూపొందించి ప్రతి సమస్య మీద కూడా ఖచ్చితంగా ధర్నాలు చేపడతాము, ఉద్యమ కార్యాచరణ తీసుకొని ఉద్యమాలను చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు ఈ రోడ్లది కూడా మొన్న రోడ్లది కూడా చూసినాం. మన దగ్గర ప్రభుత్వ ఆసుపత్రి ఉండి ఇక్కడ ఐసీయూ లేకపోవడం అనేది అయితే మన ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే, భేషజాలకు పోకుండా మన ఎమ్మెల్యే గారు, తాండూరు ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాకు ఐసీయూ లేదు ప్రభుత్వ ఆసుపత్రి లోపల అని చెప్పారు. ప్రజల పక్షాన చెప్పారు కాబట్టి వాళ్ళకు ముఖ్యంగా అభినందిస్తున్నారు. ఎందుకంటే అన్నీ మూసుకొని అంత బాగా చేస్తున్నామని చెప్పుకునే పరిస్థితుల్లో నాయకులు ఉంటారు. కానీ వాస్తవాలు మాట్లాడి మాకు ఐసీయూనే లేదు తాండూరులో అని చెప్పినట్టే మేము ఎట్లా పోరాటం చేసినాము, హాస్పిటల్ లోపల వసతులు కావాలని చెప్పి ఎన్నో పోరాటాలు చేసినాం ప్రభుత్వ ఆసుపత్రి కోసం. అటువంటి దాన్ని గుర్తించి వారు కూడా అసెంబ్లీలో చెప్పడం అనేది చాలా సంతోషం. ఇదే విధంగా నిజాయితీగా ఏమున్నా కూడా నిజాయితీగా ప్రజలు, కమ్యూనిస్ట్ పార్టీలు మీరు కూడా ప్రజల కోసం పనిచేస్తే మన ప్రాంతం ఎట్లా బాగు కాదు అనేది ఖచ్చితంగా మనము ఎందుకంటే ఛాలెంజ్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా ఈ అక్రమ లారీలు ఎన్ని వేల సంఖ్యలో లారీలు తిరుగుతాయి మన రోడ్ల మీద రాయల్టీ లేకుండా. అంటే రాయల్టీ ఎగ్గొట్టి విచ్చలవిడిగా పెద్ద పెద్ద బిల్డింగ్లు కొట్టు అంటే అన్నీ వాళ్ళకన్నీ కావాలి. కానీ రాయల్టీ ప్రభుత్వానికి ఎగ్గొట్టి మరి మైనింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందని చెప్పేసి సందర్భంగా నేను వాళ్ళ ముందర కూడా ఖచ్చితంగా మైనింగ్ ఆఫీసర్లు వాళ్ళు తన డ్యూటీని కరెక్ట్ చేయకపోతే వాళ్ళ దగ్గర కూడా ఖచ్చితంగా ఆ మైనింగ్ ఆఫీస్ ముందర తొందరలోనే ధర్నా చేపడతాం. ఎందుకంటే రాయల్టీ ఎగ్గొట్టేసి అక్రమంగా ఇక్కడ లారీలు పోయి రోడ్లన్నీ పాడు చేసి ఓవర్లోడ్ లారీలతోటి పోయి ఈ మొన్నటి చావుకు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి మళ్ళీ రోడ్లన్నీ పాడు చేయడానికి వీల్లేదు. కర్ణాటక నుండి కూడా లారీలు అక్రమంగా ఎన్ని లారీలు వస్తున్నాయి. ఇవన్నిటి మీద కూడా ఖచ్చితంగా పోరాటాలు నిర్వహిస్తాం. అదేవిధంగా పేదలైన అర్హులకు ప్రభుత్వ ఫలాలు అందాలి. ఒకరిద్దరికి లోన్లు వస్తే కాదు, ఇండ్లు కట్టుకోవడానికి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి ఇంటి తలుపు కొట్టి మేము లోన్లు వాళ్ళకు మంజూరు చేయించినాం. వాళ్ళకు లేకున్నా కూడా మేము ఖచ్చితంగా వాళ్ళకు చైతన్యపరిచి వాళ్ళకు లోన్లు ఇప్పించినాం. ఆ విధంగా ఒకరిద్దరికి లోన్లు ఇచ్చి చేయి దులుపుకొని ఇండ్లు కట్టడానికి లోన్లు ఇస్తున్నాం. జాగాలు ఉన్న వాళ్ళకంటే కుదరదు. ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి స్థలం ఉన్నదో వాళ్ళు ఇల్లు కట్టుకుంటామంటే ఖచ్చితంగా వాళ్ళకందరికీ ప్రభుత్వం లోన్ ఇవ్వవలసిన అవసరం ఉన్నది. ఇంకోటి ఎవరి నాయకుని అంటే అండదండలు ఉన్న వాళ్ళకే ఇండ్ల స్థలాలు వస్తాయంటే అది తప్పు. ఖచ్చితంగా దాన్ని కూడా మేము నిజమైన లబ్ధిదారులకు అర్హులకే ఇండ్లు రావాలని చెప్పేసి అట్లా ఎవరైనా మళ్ళీ కొంతమంది మళ్ళీ ప్రతిసారి ఇండ్లు తీసుకుంటారు, వాటిని అమ్మేస్తారు. లేకపోతే ఇంకా ఇండ్లు ఉన్న వాళ్ళు కూడా
నిజంగా కూడా పాపం చాలా మందికి నీడ లేదు, ప్రభుత్వ బాధ్యత అది కాబట్టి అటువంటి వాళ్ళకందరికీ కూడా ఇళ్ళ కొరకు నిజమైన అర్హుల ఇళ్ళ కొరకు కూడా ఖచ్చితంగా మేము ప్రభుత్వం ఇప్పుడు ఇస్తుందని చెప్పేసి నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఇస్తారు. 10 సంవత్సరాలు గత ప్రభుత్వం ఇవ్వకుండా ఇల్లు చూపెట్టి ఎలక్షన్లలో ఓట్లు దండుకున్నారు. కానీ ఇప్పుడు అట్లా చేస్తే మాత్రం ప్రజలు బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు విడతల వారీగానే ఇండ్లు ఇస్తేనే ప్రతి ఒక్కరికి ఇండ్లు అందే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళకందరికీ కూడా మేము ఈ సందర్భంగా అర్హులైన వాళ్ళకందరికీ కూడా ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి ఇయ్యని పక్షంలో వాళ్ళ పక్షాన నిలబడి ధర్నా కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఇక్కడ కొంత ప్రభుత్వ స్థలాలను ఆక్రమించేసి కొంతమంది పేదలకు ఎస్సీలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నది. అటువంటి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా చెప్తున్న ఖబర్దార్. ఎందుకంటే అమాయకులను చూసి ఎస్సీలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే కానీ మేము ఎంతకైనా కమ్యూనిస్ట్ పార్టీ మీద పోరాటం చేస్తారని చెప్పేసి వ్యక్తిగతంగా కూడా ఎవరున్నా కూడా వాళ్ళ మీద కూడా పోరాటం చేస్తామని. ఎందుకంటే ఎవరెవరి మీద దౌర్జన్యం చేయడానికి వీల్లేదు. ఇది అడవి రాజ్యం కాదు, ఇది ప్రజాస్వామ్యం ప్రభుత్వం కావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నది ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా ప్రజలు కూడా ఎవరికైనా ఇబ్బందుల్లో ఉన్నదంటే మాకు సంప్రదించాలని చెప్పేసి మీకు అందరికీ కూడా నేను పిలుపునిస్తున్నా. ఏ భయపడే అవసరం లేదు. ఎవరికి ఏమి ఇబ్బంది ఉన్నా కూడా ఏ అధికారులు చేసినా ఏ నాయకులు చేసినా కూడా ఖచ్చితంగా మాకు తెలియజేయాలని చెప్పేసి ఎవరికి భయపడకుండా వారి మీద ఖచ్చితంగా